శ్రీమాత్రే నమ. శ్రీ గురుభ్యో నమ. ఇప్పుడు నడిచేటటువంటి మాసం కార్తీక మాసం కనుక కార్తీక మాసం దామోదర మాసం అని కూడా చెప్పడం జరిగింది. ఈ కార్తీక మాసంలో శివారాధనకు ఎంత ప్రాముఖ్యత ఉంటుందో అలాగే విష్ణు ఆరాధనకు కూడా అంతే ప్రాముఖ్యత ఉంటుంది. ఈ మాసంలో గనక మీరు ఏం చేస్తే పుణ్యం కలుగుతుంది అని అంటే అన్ని దానాలలోకెల్లా అన్నదానము చాలా గొప్పనైనటువంటి దానము. ఈ కార్తీక మాసంలో ఏదో ఒక వారం, సోమవారం కావచ్చు, శుక్రవారం కావచ్చు, శనివారం కావచ్చు, ఏదో ఒక వారం లేదా ఏదో ఒక రోజు మీరు ఒక బ్రాహ్మణ్ణి అంటే ఇద్దరు బ్రాహ్మణులు ఇంటికి పిలుచుకొని వచ్చి భోజనం పెట్టేటటువంటి ప్రయత్నం చేయండి. ఇద్దరి బ్రాహ్మణులకు గనక ఈ కార్తీక మాసంలో భోజనం పెట్టినట్టయితే, సంతృప్తిగా వాళ్ళు భోజనం చేసినట్టయితే మీ జీవితంలో సిరి సంపదలకు కావచ్చు, లక్ష్మీ కటాక్షానికి కావచ్చు ఏమాత్రం కొదవ ఉండదు. మీ జీవితంలో మా కుటుంబంలో ఇబ్బందులు ఉన్నాయండి, మనశ్శాంతి ఉండటం లేదు, మనశ్శాంతి కరువైపోతుంది అనుకున్న ప్రతి ఒక్కరి ఇంట్లో ఒక ఇద్దరు బ్రాహ్మణులు పిలుచుకొని ఈ కార్తీక మాసంలో వాళ్ళ సంతృప్తిగా భోజనం పెట్టండి. దక్షిణ తాంబూలాలను ఇచ్చి వాళ్ళని సద్గౌరవించండి. తప్పకుండా మీ జీవితంలో ఉన్నటువంటి నెగిటివ్, మీ ఇంట్లో ఉన్నటువంటి దారిద్ర్యము అంతా ఒక్క క్షణంలో పటాపంచలైపోతూ ఉంటుంది. మీ జీవితంలో మనశ్శాంతి కావాలి, నేను సంతోషంగా ఉండాలి, నా ఇంట్లో కుటుంబంలో అందరూ హ్యాపీగా ఉండాలి అని అనుకుంటే ఈ కార్తీక మాసంలో ఇద్దరు బ్రాహ్మణులు పిలుచుకొని భోజనం పెట్టండి. తప్పకుండా ఆ దాన పుణ్యం వలన మీకు సద్గతులు కలుగుతాయి. ఇద్దరు బ్రాహ్మణులకు భోజనం పెట్టారంటే సాక్షాత్తు శివకేశవులకు భోజనం పెట్టినటువంటి పుణ్యం మీకు కలుగుతుంది. ఇది గుర్తుపెట్టుకొని కార్తీక మాసంలో పుణ్యం సంపాదించుకోండి. అన్నదానానికి మించిన దానం మరొకటి లేదు కాబట్టి ఈ ప్రయత్నం చేయండి. తప్పకుండా మీకు శుభము లాభంతో పాటు అదృష్ట యోగం కూడా కలుగుతుంది. శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః.